ఆల్రైట్. సో మన 30 వెల్‌నెస్ సీక్రెట్స్ లో ఈ వాట్ ఆర్ దోస్ 30 అందరికి ఐడియాలు ఉన్నాయా? ఇంకా లేవా? ఐ థింక్ ఐ హావ్ అన్‌మ్యూటెడ్. ఓకే. ఐ అన్‌మ్యూటెడ్. అందరికి 30 వెల్‌నెస్ సీక్రెట్స్ లో ఈ 30 పాయింట్స్ ఏమున్నాయో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం క్విక్‌గా. ఈ ఫస్ట్‌దొచ్చేసి 10 హెల్త్ పారామీటర్స్. అదిత్ గారు వినపడుతుంది కదా? ఎస్ సార్. ఆ! ఈ 10 చాలా ఇంపార్టెంట్. ఇవి ఏమిటి వెయిట్, వేస్టేజ్, బ్లడ్ ప్రెషర్, మెడిసిన్స్ ఏమైనా వేసుకుంటున్నారా లేదా? ఈ 3 బ్లడ్ టెస్ట్‌లు. ఈ 3 బ్లడ్ టెస్ట్‌లు ఒక 400, 500 రూపాయలు అవుతాయి. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక టెస్ట్, ఈ ఫాస్టింగ్ గ్లూకోజ్, హెచ్‌బీ1సీ ఇది చేసుకోండి. ఇది చేసుకున్నాక ఈ పర్సన్ 112 కేజీ ఉన్నాడు. చూద్దాం హెల్త్ ఎలా ఉందో చూద్దాం ఈయనని. ఓవర్ వెయిట్ ఉన్నాడు. బీపీ లేదు. 2 టాబ్లెట్లు వేసుకుంటాడు. ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది. 28.8 ఉంది. ల్యాబోళ్ళు ఏం చెప్తారు 25 వరకు ఉండొచ్చు అంటున్నారు. 3-25 అంటే పాస్ మార్క్ లాగా 35 వచ్చి పాస్, 36 పాస్. బెస్ట్ ఏంటి 70, 80 రావడం. అంటే 3-6 మినిమం ఉండాలి ఇది. అంటే ఇక్కడ ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ 20 ఉండకూడదు. ఇక్కడ మినిమంలో ఉండాల. ఎంత మినిమంలో ఉంటే అంత మనం హెల్తీగా ఉన్నట్టు అనమాట. చూడండి ఇట్లా అన్ని 5కి 5 రెడ్ మార్కులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. 4, 6 బ్లాక్ లో ఉన్నాడు ఈయన. ఈ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకోవటం. తర్వాత ఇంకేం టెస్ట్ దీనివల్ల ఏంటి ఆయనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది? 28.8 ఉంది. బ్లడ్ గ్లూకోజ్ 130 ఉంది. 28.8 మల్టిప్లైడ్ బై 130 డివైడ్ బై 405. ఈ వాల్యూ బిలో 1.5 ఉండాల. ఇది అబోవ్ 5 అంటే సివియర్ అనమాట. ఈయనకి డబుల్ సివియర్ ఉంది చూడండి. డబుల్ సివియర్ ఉండటం వల్ల డబుల్ వెయిట్ ఉన్నాడు. ఈయన ఉండాల్సిన వెయిట్ ఎంత ఉంటుంది? హైట్‌కి 5 ఫీట్ 10 ఇంచెస్‌కి మాక్సిమం 70 ఏసుకోండి. ఆయన ఎంత ఉన్నాడు? 112 ఉన్నాడు. ఒక 50 కిలోలు ఎక్కువ, 40 కిలోలు ఎక్కువ ఉన్నాడు. కనుక మనం ఈ టెస్ట్ చేసుకుంటేనే మన బండారం బయటపడుద్ది. మీరు టెస్ట్ చేసుకోకుండా ఏదో ఫాస్టింగ్‌లో ఉన్నాం, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, జ్యూస్ ఫాస్టింగ్ చేస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం. వీటి వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కానీ ఇది చేసుకుంటే మనకు తెలుసుద్దనమాట. తర్వాత టెస్ట్‌లు చూడండి. థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్. చాలా వరకు వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే మనకి టోటల్ కొలెస్ట్రాల్, తర్వాత ఎల్‌డీఎల్ చెప్తుంటారు. అది మంచిదే. కానీ ఇది ఇంకా ఇంపార్టెంట్ దానికన్నా కూడా. ఈ రేషియో బిలో 2 ఉండాలి. చూడండి 100/60 అంటే బిలో 2 ఉంటే మంచిది. దీనికి అంతం చూడండి ఆల్మోస్ట్ 4 టైమ్స్, 3 టైమ్స్ ఉంది. దానివల్ల కూడా ఈ హాస్ లాట్ ఆఫ్ ఓవర్ వెయిట్ అనమాట. ఈయన నానా తపస్సు చేస్తున్నాడంట. లాస్ట్ టైం మెసేజ్ పెట్టాడు మనందరికి గ్రూప్‌లో. ఆయన ఒక వీడియో చేసాడనమాట. ఏంటి? ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ తగ్గడానికి నానా రకమైన డైట్ ప్లాన్ అన్ని ఫాలో అయ్యాడట. కానీ తన వెయిట్ అంతగా తగ్గి మళ్ళీ ఎక్కుతున్నాడు, తగ్గి ఎక్కుతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మన అప్రోచ్ ఫాలో అయ్యాక లాస్ట్ టైం మొన్న వీళ్ళది నందనం ఆర్ట్స్ కాలేజ్ అని చెన్నైలో ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్. అక్కడ చూశాను. నేనే గుర్తుపట్టలేకపోయాను ఆయన. అంత 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 హెల్తీగా తయారయ్యారనమాట. ఆల్మోస్ట్ 22 కేజీ తగ్గాడు ఆయన. డి విటమిన్, బి12. ఇప్పుడు మన గ్రూప్‌లో కొంతమంది టెస్టులు చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా బిలో 30 ఉంది. అది చాలా చూడండి ల్యాబోళ్ళు ఏం చెప్తారు 30-100. మనం 31 ఉంటే ఏమనుకుంటాం పాస్ అని సైలెంట్‌గా ఉంటాం. 31 ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు మంచిగా హెల్తీగా ఉండం. బెస్ట్ ఏంటి 50-100, 60, 70 ఉంటే మంచిదనమాట. సేమ్ థింగ్ బి12. ఈయనకి అందరం చూడండి 9.3 చాలా 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 తక్కువ ఉందనమాట. బి12 పర్వాలా 323 బట్ ఐ స్టిల్ పుట్ బ్లాక్ మార్క్. ఐ డోంట్ వాంట్ పుట్ హిస్ హెల్త్ స్కోర్ లో. ఇప్పుడు దీనివల్ల ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చూడండి. అందుకే 42 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. 15 ఇంచులు ఓవర్ వేసేజ్, ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఎలా చెప్పాము? ఇంతకుముందు చూసాం చూడు టెస్ట్‌లో. ఎక్కడుంది లివర్? ఫ్యాటీ లివర్. థైరాయిడ్. నెక్స్ట్ వస్తుంది. సారీ. ఆ! ఈ ఫ్యాటీ లివర్ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఉంది. టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ప్రీ డయాబెటిస్ ఉన్నాడు. లిపిడ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. డి విటమిన్, బి12 కూడా తక్కువ ఉన్నాయి. మెడికేషన్‌లో ఉన్నాడు. చూడండి అన్నీ లేకపోతే అన్ని ఫస్ట్ ఆయన అడిగితే ఏం చెప్పాడు తెలుసా నాకు? "ఏం ప్రాబ్లమ్ లేదు సార్ నాకు. కొంచెం బీపీకి నార్మల్ అంటే కొంచెం బోర్డర్‌లో ఉంది. టాబ్లెట్ వేసుకుంటున్నాను. నైట్ నిద్రకు ఒక టాబ్లెట్ ఈ అన్ని టెస్ట్ మనం చెప్పినటువంటి 7 బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ 80-90% వరకు మన హెల్త్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. 7 బ్లడ్ టెస్ట్‌లకి మనకు ప్యాకేజ్‌లా పెట్టాం. ఇందులో ఇంకో 3 యాడ్ చేశారు. కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలిసిస్, ఈసీఆర్ ఈ 10 కలిపేసి మనకు చాలా తక్కువ రేట్‌లో చేస్తున్నారు ఆర్‌తి వాళ్ళు. ఈ 10 అక్కడే చేయించుకొని మీకు ఎవరికీ చెప్పట్లేదు. మీ ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి బురిడీలు పడమాకండి. వాళ్ళు చెప్తారు కంప్లీట్ హెల్త్ చెకప్ అంటారు. 1500 అంటారు. అందులో ఈ నేను స్టార్ మార్క్ ఆ టెస్ట్ ఉండవు. డి విటమిన్ ఉండదు, బి12 ఉండదు, ఇన్సులిన్ టెస్ట్ ఉండదు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ చెక్ చేసుకోవడం. చూడండి లివర్ ఫంక్షన్ ఎలా ఉండాలి?
క్రియాటిన్ అంటే మన కిడ్నీ ఫంక్షన్, ఇది లివర్ ఫంక్షన్. చూడండి 44, ఇది బిలో 30 ఉండాలా. ఎప్పుడైతే అబోవ్ 40 ఉంటుందో, 30 ఉంటుందో వాళ్ళందరికి ఫ్యాటీ లివర్. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో వాళ్ళకి లేదు, ఆకలికి ఆగలేరు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, అర్ధరాత్రి నైట్ పొద్దున వరకు ఒక 14 గంటల ఫాస్టింగ్ ఉండమంటున్నాం. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో, ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళు ఆకలికి ఆగలేరు. నిన్న ఆల్మోస్ట్ లాస్ట్ 2 డేస్ నుండి ఫాస్టింగ్ లో ఉన్నా. నిన్నైతే 24 అవర్స్ వితౌట్ వాటర్. అంటే మీరు అందరు చేయని అవసరం లేదు, అది చెప్తున్నా. ఎవరైతే ఫాస్టింగ్ లో ఐ మీన్ లివర్ ఫ్యాటీ లివర్ ఉంటుందో వాళ్ళందరికి కూడా ఒక 4 గంటలకు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ ఆకలేస్తుంటది. కనుక ఇది ఒక కండిషన్. మనం టెస్ట్ చేసుకోకపోయినా ఒక రకంగా డబ్బులు లేకపోతే ఈ పాయింట్స్ అన్నమాట. వెయిట్ తగ్గట్లేదు, పొట్ట ఉంది, తర్వాత మనకి ఆకలికి ఆగలేకపోతున్నాం అంటే క్లియర్ గా మీ ఈ పారామీటర్స్ అన్ని కూడా తక్కువ ఉన్నట్టు లెక్క. నిన్న ఇవాళ ఒక అతనితో మాట్లాడుతున్నాను. ఆయన గత 3 ఇయర్స్ నుండి టెస్ట్ రిపోర్ట్ పెట్టాడు. డి విటమిన్ చాలా తక్కువ ఉంది లాస్ట్ ఇయర్, కానీ టెస్ట్ చేయించుకోలేదు ఆయన. ఐ మీన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, సప్లిమెంట్ వేసుకోవాలా. ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ లో లాస్ట్ మంత్ చేరాడట ఆయన వెల్నెస్ సీక్రెట్స్ లో. 4 వారాలు డి విటమిన్ వేసుకున్నాడట. ఇప్పుడు 37 ఉంది ఆయనకి. నేను అది చూశాను, 37 ఎలా అయిందంటే, సార్ మీ ప్రోగ్రామ్ జరగ వేసుకున్నాను, అది వేసుకోకుంటే డెఫినెట్ గా ఆయనకి 4-5 ఉంటది. ఇది హెచ్ఎస్సిఆర్పి అంటే ఏంటి? ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ మార్కర్. హోమోసిస్టిన్ కూడా ఇన్ఫ్లమేషన్ మార్కర్. ఎంత ఉండాలి? మినిమం లో ఉండాలి బిలో 7.2, అంటే 2-3 ఉంటే ఇంకా మంచిది. ఇది బిలో 1 ఉండాలి. ఇది 5 టైమ్స్ ఉంది, ఇది ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది. ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ బాడీలో ఉందంటే ఏంటి? లోపల మనం చిన్నగా ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి సిమ్లో పెట్టేసి 24 గంటలు వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? అది పెద్ద కాలటం కాదు, స్లోగా అది కాలుతా ఉంటుంది అనమాట. సో బాడీలో కూడా అలా జరగడం వలన చాలా మందికి హార్ట్ అటాక్ రావడానికి కానీ, మిగతా రకమైన ప్రాబ్లం రావడానికి కానీ కూడా ఇన్ఫ్లమేషన్ తెలుసుకోవాలంటే ఈ 3 టెస్ట్లు ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా టెస్ట్లు ఏమైనా చూద్దాం. హిమోగ్లోబిన్ చూసుకోండి. స్పెషల్లీ లేడీస్ చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు చూసి 8-9 ఉంటుంది అనమాట. జనరల్ గా పీరియడ్స్ టైంలో ఉండే వాళ్ళకి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మెనోపాజ్ వాళ్ళు కూడా తగ్గుతుంది. కనుక మీరు హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవాలి, ఎంత ఉందో ముందు తెలుసుకోండి. నీరసంగా ఉండడానికి ఇది ఒక కారణం, నీరసంగా ఉండటానికి డి విటమిన్ తక్కువ కారణం, B12 తక్కువ కారణం, ఓవర్ వెయిట్ తక్కువ ఉన్నోళ్ళకి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ డయాబెటిక్ ఉన్నా కూడా చాలా మందికి తెలియదు. కనుక ఈ టెస్టులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా మీరు చేసుకోకపోతే చేసుకోండి ఇప్పటికైనా. యూరిన్ టెస్టులు జనరల్ గా ఇన్ఫెక్షన్ తెలిసిపోతుంది అనమాట. ఇది ఇన్సులిన్ టెస్ట్, ఇది అవసరం లేదు చాలా మందికి. ఎవరికంటే బాగా లావుగా ఉన్నోళ్ళు, వెయిట్ తగ్గట్లేదు, బాగా డయాబెటిక్ ఉన్నోళ్ళు, వాళ్ళకి డయాబెటిక్ లో మందులు వేయాలా లేదా అనేది డాక్టర్లు ఈ 2 టెస్టులు చేసి చేయాలా. కానీ అన్ఫార్చునేట్ గా ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయరు, పీపీ ఇన్సులిన్ చేయరు అనమాట. కానీ వాళ్ళకి మందులు ఇచ్చేస్తారు, ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఇట్ నాట్ రైట్ అప్రోచ్. మన ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. అది సరిగ్గా పనిచేయకపోతే టైప్ 1 డయాబెటీస్. అది మనందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి మనం ఏం చేస్తున్నాం, ఇంకా దాన్ని పెంచుతున్నాం అనమాట. దానివల్ల మనకు ప్రాబ్లము చానాళ్ళకి బయటపడలేము. కనుక ఎర్లీగా మనం ఈ టెస్టులు చేసుకుని తెలుసుకుంటే మన భాగవతం బయటపడుతుంది అనమాట. చూడండి, ఫ్యాటీ లివర్, హై ఇన్ఫ్లమేషన్, ఇది ఫస్ట్ స్టెప్. ఇది అందరికి అర్థమైందా? ఫస్ట్ స్టెప్. ఆర్ యూ క్లియర్? Yes, sir. Yes, sir. చాలా Yes, ఇంపార్టెంట్. I'm clear. ఎందుకంటే మనం ఈ టెస్టులు చేసుకోలేదు అనుకోండి, ఏంటంటే గుడ్డలు చేలో పడినట్టు అనమాట. ఏదో వెళ్తారు గుడ్డలు చేలో పడే, అందరికి ఐడియా ఉంది కదా దానికి ఏంటి అంటే, దానికి కనపడదు, గుడ్డ కనపడదు, మంచి గేట్ ఎటు ఉంది, ముళ్ళు ఎటు ఉందో తెలియదు, అది వెళ్ళి ముళ్ళ మీద మూతి పెట్టేస్తుంది. అది దాని సామెత. మనందరం కూడా ఏం టెస్టులు చేసుకోకుండా ఏదో చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే డెఫినెట్ ఇంప్రూవ్ అవుతారు. కానీ మీకు సపోర్ట్ డి విటమిన్ ఎంత తక్కువ ఉందో తెలుసుకోండి. బాగా తక్కువ ఉంది అనుకోండి, 4 ఉంది అనుకోండి, మీకు స్పెషల్ గా ఇస్తాం ట్రీట్మెంట్. కొంచెం నార్మల్గా ఉంది అనుకోండి, కొంచెం పెంచుకోవచ్చు. ఇది ఎట్లాగంటే మన పిల్లడు స్కూల్లో అన్నిటి 5 మార్కులు 10 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడిని ఏం చేస్తాం? వాడిని ట్యూషన్లో వేస్తాం, 4 బీగుతాం, వాడి దగ్గర బాగా మానిటర్ చేస్తాం. అదే 90 మార్కులు వచ్చాడు అనుకోండి, వాడిని కాసేపు టీవీ చూడనిస్తాం, వాడు ఆడుకుంటే పర్వాలేదు అంటాం. అలానే అనమాట మనకు కూడా. మన టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది పట్టించుకోవట్లేదు, ఆ తర్వాత చేసుకుందాం అంటారు. చాలా మందికి ఏదో దానికి ముహూర్తం చూస్తుంటారు. నాకు అర్థం కాదు ముహూర్తం ఎందుకు చూడాలో. ఇది జస్ట్ 2 నిమిషాల పని. బ్లడ్ టెస్ట్ ఇంటికి వచ్చి శాంపుల్ తీసుకెళ్ళిపోతాడు, టెస్ట్లు ఇస్తారు, మనకు తెలిసిపోయింది. మీకు తెలిసిపోయింది మీకు మ్యాథమెటిక్స్ లో 5 మార్కులు. ఏం చేయాలి? ఆ మ్యాథమెటిక్స్ గురించి ఎక్కువ శ్రమించాలా. అలానే మీకు డి విటమిన్ తక్కువ ఉంది, ఇమ్మీడియట్ గా సప్లిమెంట్ తీసుకోవాలా. ఇంకొక మేడం ఇవాళ పొద్దున మాట్లాడుతున్నాను, ఆమె 2 నెలల క్రితం జాయిన్ 3 నెలల క్రితం జాయిన్ అయింది. ఆ B12 తగ్గింది, వేసుకోమమ్మా చెప్పే, ఇంజక్షన్ చేయించుకొని టాబ్లెట్ వేసుకోండి. ఆమె వేసుకోవట్లా. ఏమా నేను మందులు వేసుకోను సార్ అంది. ఇప్పుడు మరి 3 నెలల తర్వాత చూస్తే అదే ఉంది, అదే నీరసంగా ఉంది. కొంచెం కొంచెం బెటర్ సార్, 3 కిలోలు వెయిట్ తగ్గాను, కానీ నీరసంగా ఉంటుంది అంది.
టెస్ట్లు మళ్ళీ అడిగితే పెట్టింది B12 200 150 ఉందాం. ఏం చేసుకోలేదు. లేదు సార్ ఏసుకోలేదంట. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. కొంత వాళ్ళకి తెలీదు. అట్లని నేను చెప్పిందంతా వేదమేం కాదు. ట్రై చేయండి. ఇప్పుడు డి విటమిన్ తగ్గిన వాళ్ళకి 2 వారాలు టాబ్లెట్ ఏసుకోగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది. B12 వాళ్ళకి 2 ఇంజెక్షన్లు చేసుకోగానే వెంటనే ఇమ్మీడియేట్‌గా మీరు గాలిలో గెంతినట్టు ఉంటదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నంబర్ 2 10 రిపీట్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ అంటే రోజు చేసే మిస్టేక్‌లు మనం. ఇప్పుడు నేను మీకు అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు బోట్‌లో వెళ్తున్నారనుకోండి ఒక్కళ్ళే బోట్ ప్రయాణం చేస్తున్నారు. బోట్ ప్రయాణం చేసేటప్పుడు మన ప్రియారిటీ ఏంటి? బోట్‌ని జాగ్రత్తగా కాపాడుకోవటం. దానికి ఏమి డ్యామేజ్ అవ్వకుండా చూస్తాం. దాన్ని మనం డ్యామేజ్ చేయకుండా చూస్తాం. అలాగా అనకుండా మనం కూర్చొని సుత్తి పెట్టి లోపల కింద కొడుతున్నాం అనుకోండి, లేదా స్క్రూ డ్రైవర్ పెట్టి పొడుస్తున్నాం అనుకోండి ఏమవుతది? బోట్ పాడైపోయింది. బోట్ పాడైతే మనం అక్కడే మునిగిపోయే అవకాశం ఉంది. మనం చేసే పని కూడా అంతే. మనం మన లైఫ్‌లో మన బాడీని మనమే ఆపేసుకుంటున్నాం. ఆప్ అంటే హిందీ వర్డ్, తమిళ్ వర్డ్. అంటే బ్యాండ్ ఏసుకోవటం అనమాట. దానికి అవసరం లేకుండా కాఫీలు, టీ తాగటం, చెత్త పెడతాం, నిద్ర లేకుండా చేయటం, దాన్ని ఎక్సర్సైజ్ చేయకపోవటం, మంచి ఫుడ్ తీసుకోకపోవటం, రోజంతట్లో 10 సార్లు, 5 సార్లు తినటం, ఇవన్నీ చేసే మిస్టేక్స్ వల్ల మనం మన బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నాం. కనుక రెండో స్టెప్ ఏంటి? ఏమి డ్యామేజ్ చేస్తున్నాం డైలీ. దాన్ని ఫస్ట్ ఆపేయాల. ఫస్ట్ డ్యామేజ్ ఏంటి? ఫస్ట్ డ్యామేజ్ ఏంది? నిద్ర లేకపోవటం. చాలా మందికి చెప్తారు సార్ నైట్ నిద్ర పట్టదు. పట్టకపోయారా ఇంతే సంగతులు. మిగతా అన్నీ చేసినా కూడా మీకు ఈ నైట్ నిద్ర లేకపోవడం చాలా చాలా రిస్క్ అనమాట హెల్త్. ఈ 7 అవర్స్ నైట్ స్లీప్ అంటే ఇప్పుడు నైట్ 9-5 10-4 5 వరకు పడుకోవాలి. అంతేగాని 7 అవర్స్ పడుకోమన్నారు కదా 2 గంటలకు పడుకుంటాం. 7, 8కి లెగుస్తామంటే కుదరదు. ఎందుకంటే డాక్టర్ ఆదిత్య గారు చాలా క్లియర్‌గా చెప్పారు. మీ అందరికి ఏం చెప్పారు? మనం మనం దినచర్యలు రాత్రి మేలుకునే జంతువులు వేరు, పొగులు మేలుకునే జంతువులు వేరు. మన పొగులు ఉన్నటువంటి ఎందుకంటే మన కళ్ళు డే టైమ్‌లోనే కనపడతాయి. అదే ఈ ఉల్లు అంటారు చూడండి. ఏమంటారు గబ్బిలం. దానికి నైటే కనపడతాయి. మనకి డే టైమే పిల్లికి కొంచెం లక్కీగా బోత్ నైట్, డే కనపడతాయి. యాక్చువల్‌గా పిల్లి, పులులు ఇవన్నీ నైట్ పోతాయన్నమాట. ఎందుకని దేవుడు అలా క్రియేట్ చేసాడు? అవి నైట్ అనుకోండి మిగతా అన్ని జంతువులు రిలాక్స్‌గా ఉంటాయి. ఇప్పుడు ఆ మిగతా జంతువులు నైట్ అంత కనపడవు. కానీ అలికిడి తెలుస్తుంది దానికి. అందుకని ఇదెళ్లి హ్యాపీగా తినేయొచ్చు. అది అలర్ట్‌గా ఉంటాయన్నమాట. బోత్ ఆర్ అలర్ట్. నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటి? చాలా మనం డిస్కస్ చేసాం. మన ఫ్యామిలీలో ఏదన్నా ఒక దుర్ఘటన జరిగిందనుకోండి. అది మనసులో పెట్టుకొని చాలా మంది ఏళ్ల తరబడి బాధపడతారు. నెలలు, సంవత్సరాల తరబడి 2 ఏళ్ల క్రితం ఇట్లా జరిగిపోయింది మా అమ్మాయికి. వాళ్ళు మళ్ళీ అది చెప్పగానే వెంటనే కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయి. వీటన్నిటి నుండి బయటపడాల. తర్వాత హెల్త్ సరిగ్గా లేకపోయినా అదొక స్ట్రెస్. తర్వాత డైలీ ఛాలెంజెస్ డబ్బులకి ఇబ్బందిగా ఉంది. ఇంట్లో గొడవలు, పక్కోళ్ళతో గొడవలు ఇవన్నీ చూసుకోండి. మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కడున్నారు? ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉన్నారనుకోండి. అప్పుడు కొత్త పనులు ఎత్తుకుంటే జాగ్రత్తగా ఉండాలా. ఆల్రెడీ మీరు ఒక 50 కిలోల బరువు మీరు మోస్తా ఉన్నారు. ఇంక నేనొచ్చి 10 కిలోలు పట్టుకోమన్నాను అనుకో డామ్మని పడిపోతాం. కనుక క్రానిక్ స్ట్రెస్ ఉన్నోళ్ళందరూ దాని నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి క్రానిక్ స్ట్రెస్‌కి? యోగా, మెడిటేషను, మన ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ ఇట్లాంటివి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఇంప్రూవ్ అవుతారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అసలు ఎక్సర్సైజే చేయకపోవడం. లేదు సార్ మాకు పొద్దున కుదరదు సార్. మా ఆయన హాస్పిటల్ ఆఫీస్‌కి పంపించాలా, మా పిల్లల్ని స్కూల్‌కి పంపించాలా, తర్వాత ఇంట్లో పనులుంటే కుదరవు. కుదరకపోతే బ్యాండ్ పడేది మీకే. ఎక్సర్సైజ్ చేయాలంటే మీరు అన్ని ఇంట్లో సామాన్లన్నీ వదిలేసి బయటికెళ్ళమని కాదు. అట్‌లీస్ట్ ఇంట్లో కుర్చీ పట్టుకోండి. అదే ట్రెడ్‌మిల్ అనుకోండి గెంతండి ఒక హాఫ్ అన్ అవర్. లేదా ఒక పాట పెట్టుకొని డాన్స్ ఎయండి. డూ సంథింగ్ ఫిజికల్ యాక్టివ్. మీ అందరికి తెలుసా మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉంటాయి? మన బాడీలో 360 జాయింట్లుంటాయి. మనం వాడేది ఒక 10% కూడా వాడం. ఈ అన్ని జాయింట్లు పని చేయాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయండి. డాన్స్ వేయండి. ఇవన్నీ చేయటం వల్ల సెడెంటరీ లైఫ్ అసలు ఎక్సర్సైజ్ చేయకపోతే బ్యాడ్. ఇంటాక్సికెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి? ఆల్కహాలు, బీర్ ఇవన్నీ. స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ, టీ. ఈ అలవాటు ఉందనుకోండి. ఒక రోజు, 2 రోజులు, ఒక నెల, 2 నెలలకి ప్రాబ్లమ్ ఉండదు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇదొక అలవాటు. అదేదో అది లేకపోతే మనం అయిపోతాం అన్నట్టు. కాఫీ అనేది డైలీ మనం 2 సార్లు తాగుతాం. అంటే ఏమవుతుంది చూడండి కొన్ని 10 ఏళ్ల కాలం ఎన్ని సార్లు తాగారు కాఫీ. కాఫీ తాగటం వల్ల పర్ సే ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఎవ్రీ టైమ్ తినటం వల్ల మన బాడీలో గ్లూకోజు, ఇన్సులిన్ పెరుగుద్ది. అందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అందుకే ఇప్పుడు చూడండి మోడర్న్ పీపుల్ ఎవ్వరిని చూసినా అసలు యాక్చువల్‌గా లేడీస్ కన్నా కూడా జెంట్సే ఏదో సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ లాగా కనపడుతున్నారు ఇప్పుడు. దానికి కారణం నంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్. ఇంటాక్సికెంట్స్ చూసాం మనం ఆల్రెడీ. కాఫీ అయిపోయారు. ప్రాసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్, షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ఫాస్ట్ ఫుడ్స్, మిల్క్, మైదా, బేకరీ ఇవన్నీ తగ్గించాలా. ఎలా? ఈ ప్రాసెస్ ఫుడ్స్ లాస్ట్ టైమ్ మేడం గారు పెట్టారు మన గ్రూప్‌లో. దానిలో ఏమేమి కలుపుతారు? కలర్స్ కలుపుతారు. తర్వాత ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. టేస్ట్‌కేమో బీభత్సంగా షుగరు, సాల్టు, ఆయిల్స్ ఏస్తారు. అది కూడా చెత్త ఆయిలేస్తారు. మనకు టేస్టీ కనపడడం కోసం దాని మీద ప్రిజర్వేటివ్స్ దానికి ఇంకా కలర్స్ గిలర్స్ ఏస్తారు. కళ్ళకి ఇంపుగా కనపడతానికి.
ఇవన్నీ పాయిజన్స్. ఇది ఫుడ్ కాదు. ఐ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫుడ్. ఐ షుడ్ చేంజ్ ఇట్ యాజ్ ఎ ప్రోడక్ట్స్. డోంట్ యూజ్ ప్రోడక్ట్. షుగర్ ఈజ్ ఎ ప్రోడక్ట్, రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ ఎ ప్రోడక్ట్, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ ఎ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మైదా ప్రోడక్ట్. ఫుడ్ అంటే ఏంటి? మన ఇంట్లో రైస్ వండుకొని కూరలు చేసుకుని అది పచ్చిమిరకాయలతో టమాటాలు గిమాటాలు వేసుకుని అది కూర, అన్నం. మిగతా అన్ని ప్రోడక్ట్స్ తినొద్దు. బిస్కెట్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్లు, బేకరీస్ తగ్గించండి. అప్పుడప్పుడు తినండి, అంతేగాని అది రెగ్యులర్గా మన ఇంట్లో స్టాక్ పెట్టుకొని పిల్లలకు రెగ్యులర్గా ఇస్తున్నారు. ఒక రీసెంట్ కేసు చూసా. వాళ్ళ అబ్బాయి 10 ఏళ్ళు, వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి ఇచ్చేవాడు. వాడు 10 ఇయర్స్కే వాడికి షుగర్ లెవెల్ బీభత్సం అయిపోయి బాగా లావు అయిపోయాడు. తర్వాత తెలియక నేను చెప్పాక అన్ని మానుకొని నార్మల్ అయిపోయారు వాళ్ళ పిల్లలు. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? మనం ఏ కాడికి ఏం చేస్తాం? ఏ కాడికి వండే తింటాం. పొద్దున బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, నైట్ డిన్నర్. కనుక వీలైనంత వరకు మనం ఈ నేచురల్ ఫుడ్ తినం. దానివల్ల ఏమవుతుంది? మన బాడీకి కావాల్సినట్టు విటమిన్స్, మినరల్స్ రావు. సో వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా చేయాలని చూద్దాం. ముందు ముందు ఎన్నిట్లో, 5 6 ఎన్ని ఉన్నారో మీరు చూసుకోండి. డీహైడ్రేషన్, రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు చాలా తక్కువ తాగుతుంటాం మనందరం. ఎన్ని తాగాలి అది ఒక ఐడియా ఎవరికి లేదు. ఎలా తాగాలి అది కూడా ఐడియా లేదు. మనందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంది? నీళ్ళు తాగిన వెంటనే తినడానికి కూర్చుంటాం, లేదా తినేటప్పుడు తాగేస్తాం, తినంగానే ఒక గ్లాస్ తాగేస్తాం. దాంతో మన డైజెషన్ అంతా డ్యామేజ్ అవుతుంది అనమాట. వాటరు, ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. సపోజ్ నీళ్ళు తాగామనుకోండి, ఫుడ్ వేయకూడదు. ఎంతసేపు? ఒక 2 hours. అదే వాటర్ తాగాకే తినాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ తాగాల. ఫుడ్ తినాక నీళ్ళు తాగాలంటే మినిమం 2 hours వెయిట్ చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్. తర్వాత కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్, పూర్ ఎపిటైట్ అంటే ఆకలి లేకపోవడం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే ఏంటి? లెగిసిన వితిన్ ఒక 15-20 మినిట్స్ లోపల మనం కనుక బాత్రూమ్కి వెళ్ళి మల విసర్జన చేయలేదనుకోండి, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఎవరైతే రోజులో కనీసం 2 సార్లు మల విసర్జనకి వెళ్తే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఎవరైతే రోజుకి ఒకసారి కూడా వెళ్ళదో వాళ్ళకి కన్ఫర్మ్ కాన్స్టిపేషన్ అనమాట. కనుక ఈ లెక్క 2 సార్లు వెళ్తాం, అది పొద్దున వెళ్తాం అనే దాన్ని కనుక్కుంటే కనీసం 80-90%కి ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇది చాలా ఈజీగా మనం బయటపడవచ్చు. 2 సార్లు పొద్దునే కనుక మీరు మల విసర్జనకి వెళ్ళగలిగితే మన బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అనమాట. ఇది ఆలోచించండి. దీన్ని ఎలా చేయాలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు రాసుకోండి, 10లో ఎన్ని మీరు మిస్టేక్స్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇవాళ నుండి చేయకుండా మీరు ప్లాన్ చేసుకోండి. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. ఈ గురించి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. రోజులో 5-6 సార్లు ఎందుకు తింటాం, అందరికి అలవాటు ఇది. నెక్స్ట్ స్లైడ్ లో మనం కొంచెం డీటెయిల్ గా, క్లుప్తంగా, డీటెయిల్ గా చూద్దాం. అదర్ దాన్ నీళ్లు తప్పించి నోట్లో ఏది వేసుకున్నా ఫుడ్డే. కాఫీ తాగినా, టీ తాగినా, సపోజ్ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళారు, ప్రసాదం తిన్నారు, అది ఫుడ్డా ఏమంటారు దాన్ని చెప్పండి? ఫుడ్డే సార్. చిన్న మొక్కే తింది, మీరు పెద్ద ఏం తినలా. చిన్న మొక్కే తిన్నారు, కళ్ళ కద్దుకొని దేవుడి దగ్గర నుండి వచ్చారు, తిన్నాం, నోట్లో వేసుకున్నాం. నోట్లో వేసుకుంటే ఏమో చెప్పండి? అది హఠాత్తుగా డైజెస్ట్ వెళ్ళదు కదా, అది పొట్టలోకి వెళ్తుంది. మీరు ఏంటంటే పెద్ద మిక్సీలో ఒక స్పూన్ వేస్తే ఏమవుతుంది? అది గ్రైండే సరిగ్గా అవ్వదు. మనం ఏం చేస్తాం? చిన్న కొంచెం మెటీరియల్ అంటే చిన్న గ్రైండర్ వేస్తాం, చిన్న గ్రైండర్ జారేస్తాం. కానీ మన బాడీలో అలా కాదు, ఒకటే పొట్టు ఉంది. ఒక బిస్కెట్ తిన్నా, ఒక ఒక ఫుల్ బిర్యానీ తిన్నా కూడా పొట్టలోకి వెళ్ళాక అది టైం పడుతుంది దాన్ని. కనుక ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తినంత వరకు 2 సార్లే తినండి. ఎవరన్నా మధ్యలో ఏదన్నా ఇస్తే ఏం చేయాలి? ప్యాక్ చేసుకొని అన్నం తినేటప్పుడు తినండి. ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఈ 10 ఈటింగ్ డిజార్డర్స్. తినే దాంట్లో ఏం మిస్టేక్స్? హ్యాబిచువల్. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం వచ్చి తినేయండి, డిన్నర్ టైం అయింది, లేట్ అవుతుంది తినేయండి, స్నాక్స్ టైము, కాఫీ టైము, టీ టైం, యాజ్ పర్ టైం. వీళ్ళందరూ కూడా ఈ మధ్య మీరు ఏ యూట్యూబ్లోకి వెళ్ళి చూసినాడు ఏం చెప్తారు? 3 సార్లు తినటం అబ్సల్యూట్ కంపల్సరీ, లేకపోతే చచ్చిపోతాం వాళ్ళ లెక్కలో. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాలి. అది కాకుండా అంట 3 టైమ్స్ స్నాక్స్ తినాలంట. అదేదో వాళ్ళు కూడా గ్రాముల లెక్కలు ఇచ్చారు, ఇన్ని క్యాలరీస్, ఇన్ని గ్రాములు అని. అంటే రోజులో వాళ్ళు ఏం చెప్తున్నారు? అందరూ మినిమం 6 సార్లు తినమంటున్నారు. 6 సార్లు అంటే పొద్దున 6ంటికి లేసారు, ఒక 9ంటికి ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, మేబీ 6 గంటలకు ఒకసారి, 9 గంటలకు ఒకసారి. 6 టైం తినటం వల్ల ఏమవుతుంది మన బాడీలో? ప్రతి తిన్నసారల్లా గ్లూకోజ్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. అలానే అందువల్లనే మీరు మంచిదే తినొచ్చు. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను లాస్ట్ టైం. ఒక ఆయన పొద్దున్నే లేచిన వెంటనే ఆయన లెమన్ వాటర్, హనీ తాగుతాడంట. 5:30కి లెమన్ వాటర్, హనీ. ఆ తర్వాత ఒక 6:30, 6 గంట జస్ట్ ఒక చిన్న ఒక ఫ్రూట్ తింటాడంట, ఫ్రూట్. ఆఫీస్కి వెళ్ళే ముందు 7:30, 8కి చిన్న బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక పోతాడంట. ఆఫీస్కి వెళ్ళాక 11 గంటలకి ఒక గోవా, జాంకాయ తింటాడంట. 12:30కి జస్ట్ ఒక్క చపాతి ఆయన తినేది, ఒక్క చపాతి, కూర ఎక్కువ తింటాడంట. కాఫీ, టీ అలవాట్లు ఏం లేవు ఆయన.
4 గంటలకు ఒక జ్యూస్ తాగుతాడంట, కోకోనట్ వాటర్ కానీ జ్యూస్ కానీ. 5:30, 6 లోపలే డిన్నర్ తినేస్తాడంట, అది ఫ్రూట్స్. మీ అందరి లెక్కలో ఇది సూపర్ డైట్ కదా, బెస్ట్ డైట్ కదా. కానీ ఆ పర్సన్ ఆల్రెడీ 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఆల్రెడీ 3-4 టాబ్లెట్ వేసుకుంటాడు, 50 ఏళ్ళు ఉన్నాయి. నేను అదే అడిగాను ఆయన్ని, సార్ మీరు ఎన్నాళ్ళు చేస్తారు ఈ తంతు అన్న. గత 3 ఇయర్స్ సార్ అన్నాడు. చూడండి, నువ్వు చేసేది మంచిగా చెడ తర్వాత సంగతి, దీనివల్ల మీకు బెనిఫిట్ అయిందా బ్యాండ్ పడిందా అని. సార్ ఏ ఉపయోగం కలగలేదని. అంటే ఏంటి, వాడు చేసేది రాంగ్. అట్లాగని జ్యూస్ తాగటం, తర్వాత ఫ్రూట్స్ తినటం, ఈ చెత్త తినకపోవటం, ఈ కాఫీ టీలు తాగకపోవటం, బిఫోర్ 6 o'clock తినడం బ్యాడ్ కాదు. తనకి ఎలా సూట్ అవుతుంది. ఇది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆయన నెంబర్ ఆఫ్ టైమ్స్ తిన్నాడు అనమాట. మంచి ఫుడ్డే. మీరు చూడండి, డైమండ్ ఒక రాయి ఇస్తాడు, డైమండ్ రాయి, గులక రాయి. దాంతో ఇది ఏ దొడ్డు కొట్టుకున్నా బుర్ర కొట్టుకుంటే బొక్కబడుద్ది, రక్తం వస్తుంది. అలానే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే ఏంటి, మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, ఆ పక్కన బజ్జీలు చేస్తున్నారు, బాగా మిరపకాయ బజ్జీలు చేస్తున్నారు, బా చూడకుండా ఊరుకుపోయింది. ఆకలి ఉన్నా లేకపోయినా ఒక నిమిషం ఆగి 2 బజ్జీలు కొనుక్కొని తిని వెళ్ళిపోతాం. ఏమనుకుంటాం మనం, బజ్జీలే కదా, స్నాక్సే కదా, మంచిగా మంచివాడు, మనం తెలిసినోడు, వీడు మంచి ఆయిల్ వేస్తాడని. ఏమైంది, సెన్స్ టెంప్టెడ్, ఇడ్లీ వేస్తున్నాం చూడండి, లేట్ నైట్ ఈటింగ్, ఏదో నైట్ తింటాం అనమాట. వర్క్ కల్చర్, ది బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా నౌ. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏ ఆఫీస్కి వెళ్ళండి, స్కూల్లో కానీ షాపుల్లో కానీ, ప్రతి ఒక్కడికి ఏంటి, టిఫిన్ తిని వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం పొద్దున 7 10-10:30కి వచ్చి కాఫీ టీలు తాగుతారు. ఈ మధ్య సైకిల్ మీద వచ్చి అమ్ముతున్నారు మేడం టీలు కాఫీలు. ఎందుకు, మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లే, మన షాప్కి, మన ఇంటి దగ్గరకో మూల దగ్గరకో రోడ్డు మీదకి వస్తారు, కాఫీ అంట ₹10 ₹15 ఒక కాఫీ ఇస్తారు. మనం ఏమనుకుంటాం, ఆహా ₹15 కాఫీ దొరికింది, చక్కగా ఎనర్జీగా ఉందని తాగేస్తాం. ఒక రోజు 2 రోజులకి ఏం అవ్వదు. ఇట్లా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 కాఫీలు తాగారు, 3 సార్లు తిన్నారు, స్నాక్స్ తిన్నారు. మీరు అందరూ ఓవర్ వెయిట్ అవడానికి కారణం మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, ఇన్ని సార్లు తినటం వల్లనే. ఇంకా మొన్న ఒకసారి ఒక మేడం మాట్లాడుతుంటే చెప్తుంది అనమాట, సార్ నేను ఎక్కువ తినను సార్, 2 సార్లు అంటారు. కానీ వాళ్ళ ఇంటికి గెస్ట్లు ఎక్కువ వస్తారు, ఆమె రోజంతా కిచెన్లోనే ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు రోగాలు క్రియేట్ చేస్తున్నారు అనమాట, డిఫరెంట్గా. మళ్ళీ ఈ వంటల ప్రోగ్రాలు చూస్తుంటారు, కామెడీ ఫుడ్ చెప్తుంటారు అన్నమాట, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఏదో ఐస్ క్రీమ్ ఫ్రై ఐ హెర్డ్ ఫస్ట్ టైం. కానీ ఉంది, అది ఐస్ క్రీమ్ ఫ్రై ఉంది, నేను ఎప్పుడు తినలేదు, చెప్తున్నాను. ఐస్ క్రీమ్ ఫ్రై ఏంటంటే వాళ్ళు చెప్తారు, ఆ మాట అనగానే మనకి కిక్ వచ్చేస్తుంది, ఏదో ఐస్ క్రీమ్ ఫ్రై అంటున్నాడు. డోంట్ గెట్ ఇన్ టు దట్ ఫ్రెండ్స్, వీఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. మిగతా చూడండి, అన్ని యానిమల్స్, ఇప్పుడు ఒక మేక ఉంది అనుకోండి, అది అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, సౌదీ అరేబియాలో ఉన్నా, అది ఏం తినేది, ఆకులు ఏదంటారు. పులి ఉంది అనుకోండి, ఎక్కడ పులి ఉన్నా అది వేటాడి మాంసం ఏదంటారు. కానీ హ్యూమన్ బీయింగ్ ఏంటి, ఇది పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ ఏమన్నారు, ఐస్ క్రీమ్ ఫ్రై, ఇట్లాంటివన్నీ మొదలు పెడితే ఏమవుతుంది, మన బాడీ ఇస్ నాట్ డిజైన్ ఫర్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అట్లాగని మిమ్మల్ని ముద్దు కట్టుకొని చేతులు కట్టుకొని ఉండమంటలేదు, ఎంజాయ్, రిలాక్స్. కాకపోతే మీరు చూడండి లిమిట్స్ ఏంటని. సో వర్క్ కల్చర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. లాట్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసులు జరిగేది ఏంటి, వాళ్ళందరికీ క్యాఫ్టీరియా ఉంటుంది. క్యాఫ్టీరియా ఎవరైనా రాగానే వాడికి ఆర్డర్ చేస్తారు, లేదా ఇద్దరు ఖాళీగా ఉన్నారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 బిస్కెట్లు తిని ఒక కాఫీ తాగి వచ్చేస్తారు. బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్ లోపు 1-2 సార్లు తాగేస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం కన్ఫామ్ గా అందరికి టేబుల్ దగ్గరికి వచ్చి ఇస్తారు. ఈ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తుంది, టేబుల్ దగ్గరికి ఎందుకు ఇస్తున్నారు, మీకు మీ మీద ప్రేమతో కాదు, టైం వేస్ట్ చేయకుండా మీ చేత ఎక్కువ పని చేయడానికి తీసుకొచ్చి మీ టేబుల్ మీద ఇస్తారు. డోంట్ గెట్ టెంప్టెడ్ ఆన్ దట్, డోంట్ ఈట్ ఆల్ దట్ స్టఫ్. ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే ఏంటి, మనకు లవ్డ్ వన్స్, తల్లిదండ్రులు కానీ వైఫ్ కానీ ఎవరైనా వాళ్ళు ఏదైనా ప్రేమగా తెస్తారు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు కూడా, నీకోసం తెచ్చాను తినంటారు. వద్దు బాబు ఇప్పుడే తినొచ్చారన్నా వినరు వాళ్ళు. మనం తినదాకా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతుంటారు. అది చాలా కంపల్షన్స్. ఒక్కోసారి పెళ్ళం అంటది అనమాట, భార్య అంటది, అంత కొంచెం ఉందండి తినేనంటది. అరే పొట్ట ఫుల్ అయింది అంటాడు. నో 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 నో, ఇల్లు అది ఇది గిన్నె గడగాలంట. గిన్నె గడగటానికి ఆయన భర్త యొక్క పొట్ట ఏమైనా వేస్ట్ బాస్కెట్టా, ఎక్కువ ఉంది వేస్ట్ బాస్కెట్ లో పడేయండి, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, మీరు రండి కావాలంటే. కానీ విచ్ ఇస్ నాట్ గుడ్. సో వేస్ట్ అవుతుందని తింటాం, మొహమాటానికి పోయి తింటాం, ఇవన్నీ మానేయండి. ఫోర్స్ చేస్తారు జనాలు, అదొక ప్రేమ, వాళ్ళు చెప్తారు, మా ఇంటికి వచ్చారండి, రాకరా వచ్చారని. ఇప్పుడు మీరు ఏం తినలేదు, భోజనం చేయండి వాళ్ళ ఇంట్లో. నేను అదే అంటా, ఒక్కోసారి నేను 11 o'clock వెళ్ళాను, ఎవడబడ్డాను అనుకోండి, నాది ఫస్ట్ మీల్ అరౌండ్ 12 అండి, నేను ఒక పని చేస్తాను, ఈ స్నాక్స్ కాఫీ టీలు వద్దు, మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తా. భోజనం రెడీ లేదండి, కాఫీ ఇస్తానికి రెడీ, లేదా కూల్ డ్రింక్ ఇవ్వడానికి రెడీ. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈటింగ్ అంటే బోర్డమ్ ఈటింగ్. ఏం తోయట్లేదు, అటు ఇటు తిరుగుతాయి తింటాం, ఇవన్నీ అవాయిడ్ చేయండి. క్యాజువల్ ఈటింగ్, అటు ఇటు వెళ్తా ఏం తోయకుండా తింటాం అంటారు. ఎమోషనల్, స్పెషల్లీ లేడీస్కి ఎవరికైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది, పీరియడ్స్ టైంలో కొంచెం వాళ్ళకి
వేరియస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన బాగా ఆకలేయడం కానీ తినాలని కానీ టెంప్టింగ్ అవుతారు. మీరు ఎప్పుడు టెంప్ట్ అవుతారు చెప్పండి? ఇంట్లో పెట్టుకుంటేనే స్టాక్ పెట్టుకుంటేనే మీరు టెంప్ట్ అవుతారు. సపోజ్ ఇంట్లో మీరు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ పెట్టుకుని కూల్ డ్రింక్ పెట్టినారనుకోండి, మన మైండ్ మనల్ని ఫోర్స్ చేస్తుంది. నువ్వు 1 వీక్ నుండి అసలు తినలేదు ఐస్ క్రీము. ఇది ఒక్క ఐస్ క్రీమ్ కాదు, ఏమవుతుంది మన మైండ్ మనల్నే కన్విన్స్ చేస్తుంది. అందుకని బెస్ట్ ఏంటి? డోంట్ స్టాక్ జంక్ ఫుడ్స్ ఇన్ ద హౌస్. ఇంట్లో స్టాక్ చేయమాకండి. ఎప్పుడన్నా మీకు ఐస్ క్రీమ్ తినాలంటే నో ప్రాబ్లం. హ్యాపీగా 2 కప్పులు తీసుకోండి, అక్కడే ఫినిష్ చేయండి, ఇంటికి రండి ఖాళీ చేతులతో. అంతేగాని ఫ్యామిలీ ప్యాకులు, తర్వాత ఈ 2 లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్స్, ఈ కేక్స్ డబ్బాలు తేవడం ఇవి ఆపేయండి. ఇంట్లో పెట్టుకుంటే టెంప్ట్ అవుతుంది. ఇంట్లో లేవనుకోండి, ఇంట్లో లేవు కదా ఇప్పుడు వెళ్తాంలే అని వెళ్ళాం. ఇప్పుడు అవసరంలా జొమాటో వాడు ఫోన్ చేసి తెచ్చిస్తున్నారులేండి. ఐ మెట్ వన్ పర్సన్, జొమాటో పర్సన్ పార్క్ లో కలిశాను. తనంట నైట్ 10 వెళ్ళి నైట్ పొద్దున్న 6కి వస్తాడట. నైట్ టైంలో బిర్యానీ అంతగా అవైలబుల్ ఉండదంట, బాగా నాన్ వెజ్ ఐటమ్లు. ఈ వాస్ టెల్లింగ్ మీరు 2 o'clock, 3 o'clock కూడా జనాలు ఆర్డర్ చేస్తున్నారంట నాన్ వెజ్ ఫుడ్. మన డాక్టర్ ఆదిత్య గారు ఏం చెప్పారు? మనం పుట్టింది నైట్ తినటానికి కాదు, నైట్ పడుకోవటానికి. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చాక వీళ్ళు జాబులు చేయడం వల్ల కంపల్షన్ ఉంటుంది, తప్పలేదు. నైట్ పని చేయడం అంత తప్పేం కాదు, కాకపోతే మనం లైఫ్ లో మన స్టైల్ మార్చుకోకపోతే. తర్వాత అతిథి దేవో భవ, ఇదంతా ఇందాక చెప్పాను మీకు. ఎవరి ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఫోర్స్ చేస్తారు. ఈ సామెతకి కారణం ఏంటి? మనకి ఒక 100, 200, 300 ఏళ్ల క్రితం ఏమైంది? మనకి ఇలా కల్చర్ ఎలా వచ్చింది? ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్ళాలనుకోండి, అప్పుడు బస్సులు, ఫ్లైట్లు అంత తక్కువ. ఐ మీన్ బస్సులు, ట్రైన్లు ఇవన్నీ తక్కువ. ఇప్పుడు ఒక ఊరు నుండి ఒకరిని నడిచి వెళ్ళేవాళ్ళు, లేదా ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు. దానికి 1 రోజు 2 రోజులు పట్టేది. దారిలో ఏమీ దొరికేవి కాదు. ఇంట్లో తెచ్చుకుని అయిపోయి, వాడి ఇంటికి 2వ రోజు వాళ్ళ ఇంటికి గెస్ట్ ఇంటికి రాగానే వాడు అలసిపోయి ఉంటాడు. వాడి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, తాగడానికి నీళ్ళు ఇచ్చి, వాడు రెస్ట్ పెట్టాక భోజనం పెడతాం మన ఆనవాయితీ. మనది ఒక అతిథి దేవో భవ అనేది ఒక మన కల్చర్. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అవుతున్నాం. వాడు 2nd ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్కి వెళ్తాం మా ఫ్రెండ్ కలవటానికి. వాడు నన్ను ఫోర్స్ చేస్తాడు, అది ఇప్పుడే తిరొచ్చాడన్నా వాడు వినడం. ఇట్లా వాడు మటాష్, మనం మటాష్. పెట్టుకోండి, అతిథి దేవో భవ అనేది ప్రాపర్గా వాడాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు అడగండి, తప్పులేదు. కాఫీ వెళ్తారు, భోజనం చేస్తారని అడగండి. వాడు వద్దు తినొచ్చాం అనుకున్నాను. కొంతమంది మొహమాట పడతారు, అది కరెక్టే. వాళ్ళు ఒకసారి కనుక్కోండి, అంతేగాని ఫోర్స్ చేసి జబర్దస్తిగా వాడిని కూర్చోబెట్టి గరాటాతో పోయి ప్రోగ్రాంలు పెట్టమాకండి. లాస్ట్ టైం ఇట్లానే మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. ఆమె ఒక సినిమా యాక్ట్రెస్ అనమాట. చాలా తను ఫస్ట్ టైం వచ్చారు. రావు గారు మీరు తినండి అన్న. లేదమ్మా నేను ఇప్పుడే తిని వచ్చాను, ఐ డోంట్ వాంట్ అంటే, సరే కనీసం జ్యూస్ తాగండి అంటది. వద్దు, ఫ్రూట్స్ తినండి, లేదా కోకోనట్ వాటర్ తెప్పిస్తా, అది వద్దు అన్న. ఏంటి సార్ మా ఇంట్లో అది తినరా అన్న. మేడం, నా పొట్ట వచ్చేసి వేస్ట్ బాస్కెట్ ఏం కాదు, తినొచ్చాను, ఇప్పుడు అవసరం లేదు, మీరు ఏమన్నా ఇవ్వండి, ప్యాక్ చేసుకెళ్తారన్న. సో షీ గాట్ అప్సెట్. నా మాట అన్నాను. ఎందుకంటే ఇది ఎందుకు అనాల్సి వచ్చింది? చాలా మంది మనల్ని వదలరు. మనమే ఫైనల్గా మనమే కొంచెం కాంప్రమైజ్ అయిపోదాం. వాళ్ళు మళ్ళీ ఏమన్నా అనుకుంటారు, ఎప్పుడో కదా వెళ్ళి. కరెక్టే, ఇవాళ ఒకరింటికి వెళ్ళారు, ఇంకో రోజు ఇంకో చాడ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు మీరు నెగిటివ్ గా చెప్పిన అవసరం లేదు. చెప్పండి, ఏదో ఒక ఐడియా చెప్పండి, ఏదో వేరే ఇంకో ఐడియా చెప్పండి. నేను డాక్టర్ గారు చెప్పారంటే తినొద్దు అన్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, 2 సార్లు తినమన్నారు, లేదా 3 సార్లు తినమన్నారు, అలా తప్పించుకోండి. మొహమాటానికి పోయి చేయొద్దు. ఇది ఇంకా ఇంపార్టెంట్. ప్రసాదములు, బర్త్డే కేకులు, ఎవరైనా బర్త్డే కేక్ తెచ్చి ముందు పెట్టగానే ఏమని చెప్తారు? హ్యాపీ బర్త్డే చెప్పి ముక్క తీసుకుని నోట్లు వేసుకుంటారు. తిరుపతి వెళ్ళి వచ్చామంటే ఏమంటారు వెంటనే? చిన్న ప్రసాదం ముక్క నోట్లు వేసుకుంటారు. అన్నిటి వల్ల మనకి ఏమవుతుంది చూడండి, 10లో 10 చేయని అవసరంలా, ఒకటి చేసినా చాలు. ఈ 10 వల్ల ఏమవుతుంది చూడండి, మన బాడీలో దీస్ రాంగ్ డైలీ హ్యాబిట్స్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. 10 సార్లు తింటున్నాం, కాన్స్టిపేషన్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో బాడీలో ఇన్ఫ్లమేషన్, అంటే లోపల మంటలు, దట్ ఇస్ కాల్డ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అంటే జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల హార్మోన్ అది ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ మనకి ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి? థైరాయిడ్ హార్మోన్ ఉంది, ఇన్సులిన్ హార్మోన్ ఉంది, సో మెనీ హార్మోన్స్. అవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఒబేసిటీ, పొట్ట రావటం, బ్లడ్ ప్రెషరు, తర్వాత పీసీఓడి ప్రాబ్లం లేడీస్కి, ఆ తర్వాత ప్రీ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, తర్వాత డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎన్నో గేట్లు దాటుకొని వస్తాయి. డయాబెటీస్ రావడం అంటే బ్లడ్ వాటర్స్ 3rd ఫ్లోర్ రావటం. 1st ఫ్లోర్ మునిగిపోయింది అంటే మీరు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారో మీకు బ్యాండ్ పడుతుంది, కానీ పట్టించుకోరు. ఎందుకంటే మాకు షుగర్ లేదండి తింటాం. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక 2nd ఫ్లోర్కి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు లైట్ బీపీ ఉంది సార్, కంట్రోల్ ఉంది బీపీ, కొంచెం ముందు వేసుకుంటున్నాం. ఇంక వెయిటింగ్ దేనికోసం? ఫైనల్ జబ్బు ఏంటి? డయాబెటీస్. నా ఉద్దేశంలో డయాబెటీస్ అంటే ఏంటి? అన్ని గేట్లు పారైపోయి ఫైనల్గా వస్తే డయాబెటీస్. ఎవరికైతే ప్రస్తుతం డయాబెటీస్ ఉందో
గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరికి కూడా ఒక 30% 40% వాళ్ళ ప్యాంక్రియాస్ మటాష్ అయిపోయింది. అంటే మనందరం ఏం చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం అనమాట. మాకేమి షుగర్ లక్షణాలు లేవు సార్, బాగానే ప్రాబ్లం ఏమి లేదు, వెయిట్ బాగానే ఉన్నాం, ఆకలి బాగానే ఉంది, షుగర్ నార్మల్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, అలసట లేదు. అవన్నీ వెయిట్ చేయమాకండి. కొంతమందికి ఇండికేషన్స్ రాకుండా లోపల లోపల కుప్పు జరుగుతుంటుంది. కనుక బీ వాచ్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ ఎస్ టెల్ మీ. థైరాయిడ్ గురించి కూడా చెప్పారా సార్? మేడం, మీరు ఎట్లా ఉందంటే వినండి, మీరు బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు, దీనికి బాగా అర్థం అవడం కోసం. డోంట్ వరీ, వీల్ డిస్కస్ దాట్. ఇప్పుడు మన ఇంటి ముందు, ఇంట్లో బయట చెత్త అంతా మన ఇంటి ముందు వేస్తున్నాం అనుకోండి, 4 రోజుల తర్వాత ఏమవుద్ది? మీరు 4 రోజులు స్మెల్ చెత్త వేసారు, వస్తుంది. ఇంకేమవుద్ది? రోడ్డు మీద వేస్తున్నారు మీరు 4 రోజులు, పక్కన సైడ్, పక్క ఫ్లాట్ వాళ్ళు కూడా, ఒక్క ఎక్కువైపోతుంది. నిమిషం, పక్క ఫ్లాట్ వాళ్ళు కూడా అక్కడే వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి క్లీన్ ఉంటుంది, మీ ఇంటి దగ్గర వేస్తారు. అవునా? ఎస్ సార్. ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడే చెత్త వేస్తారు. కొన్నాళ్ళు పోయాక ఏమవుతుంది? ఆ చెత్త నుండి, చెత్తలో ఏమొస్తాయి? ఫస్ట్ దోమలు వస్తాయి, తర్వాత ఈగలు వస్తాయి, తర్వాత బొద్దింకలు వస్తాయి, తర్వాత ర్యాట్స్ వస్తాయి, తర్వాత కుక్కలు వస్తాయి, తర్వాత పందులు తిరుగుతుంటాయి. ఇంకా అటు ఇటు పోయే వాళ్ళు కూడా దే మే గో ఫర్ యూరినాల్స్. ఇప్పుడు మనం అడిగేది ఎలా ఉందంటే, థైరాయిడ్ ఒక్కటే తగ్గాలి అంటే, సార్ మా ఇంటికి కాక్రోచ్లు వస్తున్నాయి సార్, కాక్రోచ్లు ఎలా పోగొట్టాలి? కరెక్టే, కాక్రోచ్లు పోగొట్టడం వల్ల మిగతా ప్రాబ్లం పోతాయా? పోవే. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఉన్నటువంటి వేస్ట్ తీసేయాలి. అందుకే డాక్టర్ ఆదిత్య గారు రెగ్యులర్ చెప్తున్నారు, డీటాక్స్ 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 అని. అంటే ఇంటి ముందు ఉన్న చెత్త పారేయటం నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ తీసేయటం. నెంబర్ 2, ఫ్రెష్ గా చెత్త వేయకుండా ఉంటాం. ఫ్రెష్ చెత్త అంటే ఈ 10 పాయింట్లు చెప్పాను చూడండి: నిద్రపోకపోవటం, రోజంతలో 5-6 సార్లు తింటాం, నీళ్లు తాగపోవటం, ఇవన్నీ చెత్త వేయటం అనమాట. ఒకసారి ఇదంతా క్లియర్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? 10 హెల్త్ పాయింట్ తెలుసుకున్నాం, ఇంకా 10 మిస్టేక్స్, డైలీ చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. చెప్పాను కదా, రాంగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? మనం వెళ్ళేటువంటి బోట్లో, ఒక్కళ్ళమే వెళ్తున్నాం బోట్లో, సరదాగా ఖాళీగా ఏ తొయ్యకుండా సుత్తితో అటు ఇటు కొడుతున్నాం అనుకోండి, అది స్క్రూ పెట్టి పొడుస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? మేబీ 1 రోజు 2 రోజులు ఏమవ్వదు. అట్లానే 10 రోజులు 20 రోజులు చేశారనుకోండి, ఎక్కడైతే సుత్తితో కొడుతున్నారో అక్కడ లైట్ క్రాక్ కనపడుతుంది, కొంచెం కొంచెం నీళ్ళు వస్తుంటాయి. అప్పుడు మీరు ఏంద్రా కొంచెం నీళ్ళు వస్తున్నాయి అంటారు. అప్పుడు కొంచెమే నీళ్ళు వస్తాయి సరే, అంత పెద్ద ప్రాబ్లం లేదంటుంటాం. సేమ్, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే పట్టుందో, ఎవరికైతే బీపీ ఉందో, ఎవరైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో, ఇంకా వాళ్ళు టెస్టులు చేసుకోవాలా. వాళ్ళు టెస్టులు చేసుకోకపోయినా వాళ్ళు వెళ్ళేటువంటి బోటు నాట్ ఏ సేఫ్ బోట్. సేఫ్ బోట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మన ఈ లైఫ్ లో మనం ఈ బాడీతో పుట్టాము. ఈ బాడీ మనకి ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్ దాకా మన బాడీ మనతోటే ఉంటుంది. మన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, ఎవరు భార్య భర్త మనతో ఉండాలని రూల్లే. మనతో మనం ముందు పోవచ్చు, వాళ్ళు మనకంటే తర్వాత పోవచ్చు కదా. కానీ మనతో ఉండేది ఎవరు? మన బాడీ మాత్రమే. కనుక మన బాడీని మనం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవడం అంటే ఏంటి? ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఇంకా మీరు కరెక్ట్ గా నేర్చుకొని, ముందు బోట్ ఎలా ఉందో చూసుకున్నారు. ఓహో, ఇవి ఓవర్ వెయిట్ ఉన్నాం, బీపీలు ఉన్నాయి, ఇది ముందు తగ్గించుకోవాలి. ఏం పర్లేదు, టాబ్లెట్ వేసుకుంటున్నాం సార్. టాబ్లెట్ వేసుకోవడం అంటే ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు తోడేసాం, దాని మీద ఒక టేప్ వేసాం, మళ్ళీ 2 రోజు చూస్తే మళ్ళీ కొంచెం నీళ్ళు వచ్చి, మళ్ళీ ఒక టాబ్లెట్ వేసాం, మళ్ళీ నీళ్లు తోడి పారేసాం, మళ్ళీ అలా. మనం చేయాల్సింది ఏంది? దాన్ని పర్మనెంట్ రిప్లై చేయడం అంటే మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ 10 డైలీ హ్యాబిట్స్ ఏంది ఇప్పుడు చూద్దాం మనం. ఎవరు చదువుతారు? ఇది అందరికి తెలుసు, మీ అందరికి గ్రూప్ లో తెలుసు కదా, ఇవేమో 10 పాయింట్స్ గుర్తున్నాయా? హలో, గుర్తున్నాయి సార్. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. లేచిన వెంటనే పొద్దున్నే Drink 1 వీలైనంత liter, వరకు తెలుగులో 1 చెప్పండి, liter ఇంగ్లీష్ చదవదు. water. అట్లా కాదు, ఈ పాయింట్ చదివి మీకు మీరు చదవటం కాదు, జస్ట్ రిపీట్ చేయడం. మీకు ఈ పాయింట్ గురించి ఏం అర్థమైంది చెప్పండి. ఉదయం లేచి నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్, మీకు ఒక ఫస్ట్ పాయింట్. వీలైనంత వరకు సూర్యోదయాని కంటే ముందు లేచి 1 లీటర్ నీళ్లు తాగి, మనసు పొట్ట మీద పెట్టుకొని, ఇంట్లో 5 నిమిషాలు అటు ఇటు నడిస్తే, ఎప్పుడైతే టాయిలెట్ అర్జెంట్ అంటుందో అప్పుడు బాత్రూమ్కి వెళ్తే టాయిలెట్ తొందరగా అయిపోతుంది. నీళ్లు తాగాక మనం ఎవరితో మాట్లాడతాం కానీ, ఏదో వేరే పనిలో పడిపోవడం కానీ, ఏదో వంటకు ట్రై చేయడం కానీ, పిల్లల్ని లేపడం కానీ, లేదా టీవీ చూస్తాం కానీ, మొబైల్ చూసారనుకోండి, అప్పుడు నీళ్లు తాగినా కూడా దానివల్ల ఒక్కొక్కసారి టాయిలెట్ రాదు. కనుక ఈ 10 మినిట్స్ స్పెషల్లీ రిక్వెస్ట్ ఫర్ లేడీస్ అనమాట. పాపం వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్ కోసం, పిల్లల కోసం హడావుడి వీళ్ళు చేసుకొని వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటారు అనమాట. ఫ్రమ్ టుడే ఫస్ట్ 10-15 మినిట్స్ లేచిన వెంటనే యు ఆర్ నాట్ బాదర్డ్ విత్ ఎనీబడి. తాగుతారు, మనసు పట్టు మీద పెట్టుకుంటారు, అర్జెంట్ అన్నప్పుడు టాయిలెట్.
ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎనిమా వాడుకోండి. ఎవరికైతే ఫస్ట్ టైం నీళ్లు తాగి టాయిలెట్లు వెళ్ళలేరో వాళ్ళందరూ దే ఆర్ నాట్ ఫిట్, దే ఆర్ నాట్ లైసెన్స్డ్ టు వర్క్ అనమాట ఇన్ ద హౌస్. దే షుడ్ బి సిట్ లైక్ మనకి వెనకటి కాలంలో వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు మూల కూర్చోబెడతారు చూడండి, అలా వాళ్ళు ఆ రూమ్ లో కూర్చోబెట్టాలా. మీరు బాత్రూమ్ లో కూర్చోండి లేదా బెడ్రూమ్ లో కూర్చోండి, వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఈ ఒక్క డిసిప్లిన్ మనం ఫాలో అయితే ఈ హైడ్రేషన్ ఎలిమినేషన్ మంచిగా జరుగుతుంది. అర్థమైంది ఈ పాయింట్ క్లియర్ గా అందరికి? Yes, Yes, I'm sir. clear. ఇది అట్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది మనం అడుగుతున్నారంట, డాక్టర్ ఆదిత్య గారు నాకు చెప్తుంటారు, సార్ ఏ ఫుడ్ తినాలి, ఏ జ్యూస్ తాగాలి అయితే తర్వాత అన్నారు కూడా. డాక్టర్ ఆదిత్య గారు ఏం చెప్పారు, తినకుండా ఉండాలి, ఏమి తినకూడదు అనేది మనం ఆలోచించాలా. ఏది తినాలి ఒక ఆశగా, ఇందాక చెప్పాను కదా మీకు, ఏది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ లాంటి అలాంటి వెళ్ళమా. ఇది ఫస్ట్ పాయింట్. అందరు ఫాలో అవుతున్నారు ఈ పాయింట్? ఎంతమంది ఉన్నారు గ్రూప్ లో? హౌ మెనీ పీపుల్ ఆర్ జాయిన్ ద గ్రూప్ నౌ? హౌ మెనీ ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ యాజ్ ఆఫ్ టుడే? ఎస్ సార్, డైలీ How- ఫాలో అవుతున్నాను సార్, క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి. వండర్ఫుల్. 100% ఫాలో అవ్వండి. ఈ ఒక్క యాక్టివిటీ చేయటం వలన మీ హెల్త్ ఆల్మోస్ట్ 30% ఇంప్రూవ్ అవుతుంది. ఈ 10 పాయింట్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్? After 1 hour to clean. చదవద్దు, మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి మీ పాయింట్. బౌల్ మూమెంట్ తర్వాత రోజుకు ఒక గంట ఏదో ఒక వ్యాయామం చేయాలి సార్. వెరీ గుడ్. కానీ మీరు ఇంట్లో ఎలా కుదురుతుంది లేడీస్ కి, అంతా పని మానుకొని గంట బయటికి వెళ్తే బ్యాడ్ పడిపోయింది. కనుక మీరు లేడీస్ ఏం చేస్తారంటే ఇంట్లోనే కొంచెం కుర్చీ పట్టుకొని గెంతడం, బెండింగ్ ఎక్సర్సైజ్లు. నేను ఒక స్పెషల్ గా ఒక ఎక్సర్సైజ్ చూపించాను లాస్ట్, మళ్ళీ ఆ గ్రూప్ లో పెడతాను. జస్ట్ బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్, సైడ్ బెండింగ్, ఒక 15-20 minutes. లేదా కుర్చీ వెనక పట్టుకొని గెంతండి. ట్రెడ్మిల్ అనుకుంటాం కదా, ట్రెడ్మిల్ ఎలా ఉంటుంది? ట్రెడ్మిల్ అంటే మనం ఇట్లా పట్టుకుంటాం హ్యాండిల్ గా, కింద బెల్ట్ పరిగెత్తుంటుంది. మీరు కింద బెల్ట్ ఉందనుకుని అక్కడే జంప్ చేయండి. రేపు మీకు అందరికి ఒక వీడియో పెడతా, ఒక 5 minutes చూడండి. అది ఆ సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి మీరు. 5 minutes, ఐ విల్ డూ ఇట్ టుమారో అండ్ షేర్ విత్. 5 నిమిషాలు చేయండి, మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు చేయండి. అంటే ఒక 40 minutes 30 minutes ఇంట్లోనే పని చేసుకుంటానే మధ్య మధ్యలో. ఒక వీడియో చూసా, ఒక లేడీ అనమాట, ఆమె చెప్తుంది, సార్ నేను ప్రతి పని ఐ డూ డాన్స్ స్టెప్ అంట. ఆమె ఏదన్నా పోపు డబ్బా తీయాలనుకోండి, పైనుండి ఒక డాన్స్ స్టెప్ వేసి తీస్తుందట. లేదా కింద కావాలని కింద పెట్టి మళ్ళీ లెగుస్తుందంట. సో దీస్ ఆర్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్ అనమాట. 1 hour మీరు అందరికి వెళ్తాం కష్టం. చాలా మంది నాకు చెప్తారు, సార్ వాకింగ్ టైం దొరకట్లేదు సార్, కుదరదు సార్, పిల్లలు ఉన్నారు సార్, మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి సార్. ఓకే, ఐ అండర్స్టాండ్. సో 1 hour యాక్టివ్ గా ఉండండి, ఇది మెయిన్ పాయింట్. లేదా మీకు కుదిరితే మీరు 3rd floor లో ఉన్నారనుకోండి, 4-5 సార్లు పైకి కిందకి ఎక్కడ దిగండి. నెక్స్ట్ 1 hour brisk వాకింగ్ తర్వాత ఇంకా మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగాలి. Second bowel సెకండ్ movement. బౌల్ మూమెంట్ లో ఎక్సలెంట్ ఫోకస్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వినండి, ఇక్కడ అసలు టెక్నిక్ ఎక్కడ ఉందన్నమాట అంటే, ఒక 1 to 1.5 hour గ్యాప్ ఇచ్చాం. ఫస్ట్ టైం నీళ్లు తాగి మలవేసుకెళ్తాం. ఆ తర్వాత 1 hour వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, లేదా ఇంట్లో కొంచెం పిల్లలతో ట్రై చేయండి. లేదా లేడీస్ కొంచెం లేట్ పర్వాలేదు, 8 o'clock. మీరు ఎవరికైతే ఆఫీస్ లేదో మీరు 8 o'clock చేయండి, 8:30 చేయండి ఎక్సర్సైజ్, వాకింగ్. ఆ తర్వాత నీళ్ళు తాగండి. అర్జెంటుగా 7 గంటల టిఫిన్ కాఫీ తాగాలంటే అలవాటు మానుకోండి. తర్వాత ఒక 1 hour ఎక్సర్సైజ్ యాక్టివ్ ఉన్న తర్వాత ఇంకొక లీటర్ నీళ్లు తాగి మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి మలవేసి వెళ్ళటానికి అవకాశం ఉంది. చాలా మంది అనొచ్చు, సార్ ఒకసారి అయితే చాలా కష్టపడుతుంటాం, మీకు నాళ్ళు అవ్వట్లేదు, 2 సార్లు పొద్దున అనుకుంటారు. కనుక జరిగితే మీ బాడీ లైట్ అయిపోతుంది. మీరే ఏదో గాల్లో ఎగిరినటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, వెరీ గుడ్. 3rd పాయింట్. 4th ఏంటి? నీళ్లు తాగే పద్ధతి చెప్పాను. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు నీళ్లు తాగాక 20-30 నిమిషాలు ఆగాలి తినడానికి. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఎన్ని గంటలు ఆగాలి? 2 hours, sir. ఇది 2 hours. కొంచెం కాన్షియస్గా ఉండండి, ఏది పెద్దదేం కాదు. బాగా దాహం వేస్తున్నా ఒక్కొక్క 2 కుక్కలు తాగండి. ఇప్పుడైతే మీరు పొద్దున 1 లీటర్ నీళ్లు తాగి మళ్ళీ 1 లీటర్ తాగారు, 99% మీకు మరి దాహం వేయదు. ఇప్పుడు ఎందుకు దాహం వేస్తుంది? ఇన్నాళ్ళు పొద్దునే నీళ్ళు తాగే అలవాటు లేదు మనకి. పొద్దునే 2 లీటర్లు తాగే ప్రశ్న లేదు. కనుక ఏమవుతుంది, అన్నం తినే ముందు దాహం వేస్తుంది, తినేస్తాం, తాగేస్తాం, తినేస్తాం. అన్నం పొట్టలో అన్నము వాటర్ ఒకేసారి. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఫుడ్, షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, స్టిమ్ కాఫీ, టీ అవి అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఎవరికి తెలిసిందే కదా, షుగర్, రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ అవాయిడ్ చేయండి.
నెక్స్ట్ అప్పుడు అంతా ఈ సీన్ అయిపోయిన తర్వాత రోజులో 2 సార్లే తినండి. అది బాగా ఆకలేసినప్పుడు తినండి. అదే టైమింగ్ మెయింటైన్ చేయండి. అంటే ఒకరోజు Same 10కి, ఒకరోజు 12 గంటలకు అలా తినమాకండి. ఓకే, 2 సార్లు తినడం అలవాటు చేసుకుని ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నీళ్లు తప్పించి మీ ఏది తీసుకున్నా అదేంటి ఫుడ్డే కదా, అర్థమైంది అందరికి ఈ పాయింట్. Yes, sir. ఒక్క పాయింట్ మీకు అర్థమైతే మీరు కట్టినట్టు 200 రూపాయలకి వాల్యూ వచ్చినట్టే. ఇది పెట్టుకోండి, ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తాగితే వాళ్ళకి చెప్పండి, మీ పిల్లల చేత తాగించమా చూడండి ఇదంతా. తర్వాత ఏం చేయాలి, 2 మీల్స్ మధ్యలో 2 లీటర్స్ వాటర్ తాగాలి. బిట్వీన్ 2 మీల్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ చొప్పున తాగాలన్నమాట. అంటే బాటిల్స్ నీళ్ళు వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఏంటది, రాత్రి 14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్ట్. సపోజ్ నైట్ 9 o'clock తిన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ రీజన్ వాట్ ఎవర్ ఇట్. రెండో రోజు ఎప్పుడు తినాలి భోజనం చెప్పండి? నైట్ 9కి తిన్నారు, రెండో రోజు ఎప్పుడు మీకు లైసెన్స్ తినడానికి? 11 o'clock. 11 o'clock, కరెక్ట్, వెరీ గుడ్. పెట్టుకోండి. అంటే 6 గంటలుగా తినమన్నారు కదా, 6 గంటలుగా ఫ్రూట్స్ తినమంటున్నారు కదా, అవన్నీ సెకండ్, అది ఎల్కేజీ తర్వాత వెళ్ళే క్లాసులు, అవి తర్వాత చూద్దాం. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ 70 మార్కులు 60 మార్కులు వస్తున్నాయి, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ 80కి వెళ్ళాలా చూడాలి. ముందు 30 మార్కులే లేవు, 30 మార్కులు వచ్చి 90% అంటే ఏంటి, ఆడు అసలే ఏమి చేయడు, ఆడికి చెప్తే 6 గంటలో ఫుడ్ తిను, 6 గంటలో ఫ్రూట్స్ తిను చెప్తాగన్నా అనుకోండి, ఆడికి అయ్యే పని కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, యాంగ్జైటీ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకొని నేర్చుకోండి, యోగా, ప్రేయర్, మెడిటేషన్. నెక్స్ట్ ఏం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, 7 hours Sleeping. 10కి మీరు రాయాలా, ఏ రోజుకి ఆ రోజు. నాకు సార్ 10లో మేము 5 ఫాలో అయ్యాం, 6 ఫాలో అయ్యాం, ఓహో ఇవాళ ఏం చేయలేదు, బై మిస్టేక్ మన వాకింగ్ వెళ్ళలేదు, లేదా నిన్న నైట్ నిద్రపట్టలేదు అంటే 8 చేసినట్టు. నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, చూడండి, సార్లు తినాలి. ఈటింగ్ ఎపిసోడ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. 3 సార్లు తినాలా, 6 సార్లు తినాలా, 2 సార్లు తినాలా, 1 సారి తినాలా, 4 సార్లు తినాలా, 10 సార్లు తినాలా అనేది ఒక పాయింట్, అందరికి డౌట్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, లేకపోతే ఫ్రూట్ డైట్ తినాలా, ప్లాంట్ బేస్డ్ డైట్ తినాలా, డిఫరెంట్ డైలాగులు ఉన్నాయి. తర్వాత క్వాంటిటీ ఎంత తినాలి, క్యాలరీస్ 2000 క్యాలరీస్ తినాలా, తక్కువ క్యాలరీస్ తినాలా, వెయిట్ తగ్గాలంటే 2 కప్పులు రైస్ తినేవాళ్ళం, ఇప్పుడు 1 కప్పే తింటున్నాం. ఇప్పుడు 1 కప్ తినడం వల్ల ఏమవుద్ది, మీరు లేచినప్పుడు చాలా అసంతృప్తిగా లేస్తారు, పొట్ట నిండదు, ఆకలి తీరదు. ఈ పళ్ళ బిగులు చేసే ప్రోగ్రాంలు ఉన్నాయి, అన్ని చేయడం. టైమింగ్స్ ఏ టైంలో తినాలి, చాలా మంది చెప్తారు అయ్యో బ్రేక్ఫాస్ట్ అంటే 8 లోపు తినేసేయాలి, డిన్నర్ 6 o'clock తినండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ రాజాలాగా తినండి, మధ్యాహ్నం ఏమో ఏదో భోగిలాగా తినండి, నైట్ పాపర్ లాగా తినండి, తక్కువ తినండి, అన్ని అన్వాంటెడ్ స్టఫ్. జస్ట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. టైమింగ్ ఎప్పుడు తినాలి, 10 AM to 8 PM, ఈ లోపు ఎప్పుడైనా తినండి మీరు హ్యాపీ 2 సార్లు. అది ఎప్పుడు తినాలి, ఓన్లీ వెన్ యువర్ హంగ్రీ. ఆకలి లేదు ఆ రోజు మానేయండి, ఏం కొంపలు మునగో, నథింగ్ విల్ హ్యాపన్. మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూసాం కదా, ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అబోవ్ 1.5 ఉంటుందో వాళ్ళు 2 సార్లు తినండి. ఏ ఫుడ్ తినొచ్చు, ఇంట్లో చేసినటువంటి మల్టీగ్రెయిన్ చపాతీ కానీ, ఇంత మేడం చూసారు కంప్లీట్ వైట్ రైస్ పెట్టుకున్నారు వాళ్ళు. వైట్ రైస్ లైక్ ఏ షుగర్, అవాయిడ్ చేయండి. బ్రౌన్ రైస్ తినండి, లేదా మల్టీగ్రెయిన్. ఓకే, తర్వాత ఎవరికైతే ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉందో వాళ్ళు ఏం చేయొచ్చు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక టైం జ్యూస్ తాగండి, అప్పుడు 3 సార్లు అవుతుంది పర్వాలేదు, ఒక టైం అనుకు ఫుడ్ తినండి, ఒక టైం ఇలాంటి తినండి. 2 సార్లు తిన్నా నష్టమే లేదు. తినే ఫుడ్ గ్రూప్ లో పెట్టండి. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు అసలు రైస్ తీసుకోకూడదు, చపాతీలు తీసుకోకూడదు. రైస్ చపాతీ లేకపోతే ఏం తింటామంటే చూడండి, ఎగ్ నాన్ వెజ్ వాళ్ళు ఎగ్స్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, తర్వాత పనీర్ ఫ్రై, కూరలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. లేదా ఒక చపాతీ పెట్టుకోండి, జొన్న రొట్టె ఏ రొట్టె పెట్టుకుని ఒక రొట్టె పెట్టుకుని హ్యాపీగా తినండి. మీరు చెక్ చేసుకుంటే ఎవరికైతే డయాబెటిస్ ఉందో, టాబ్లెట్ వేసుకుంటారో, ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ డాక్టర్తో మాట్లాడి, సార్ 2 సార్లు తినబోతున్నాం, ఇది నో కార్బ్ ఫుడ్ తినబోతున్నాం, చెక్ చేసుకోండి. చేసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. 2 మీల్ మధ్యలో తాగొచ్చే నీళ్లు తప్పించి ఏమీ తీసుకోకూడదు. దేవుడు వచ్చి ప్రసాదం ఇచ్చిన ఏం చేయాలి చెప్పండి, దేవుడు వచ్చి ప్రసాదం ఇచ్చాడు మీ యొక్క శ్రద్ధకు నచ్చి, ఆ దాచి పెట్టుకొని అన్నంతో పాటు తినాలి. వండర్ఫుల్ వండర్ఫుల్, yes, that's it thing, very nice. Other than water is food, remember this point. మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ పాయింట్ is the only mistake we are all doing. అన్ని కరెక్ట్ చేస్తాం. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రెషర్ కుక్కర్ లో మనం రైస్ వండేటప్పుడు అన్ని చేసినా ఒక్కటి చేయకపోయినా, గ్యాస్కెట్ పెట్టకపోయినా పని చేయదు.
గ్యాస్కెట్ పెట్టా విజిల్ పెట్టలేదు, పని చేయదు. అలానే మన బాడీలో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్, సరిగ్గా నిద్రపోతున్నాం, టెన్షన్ లేదు, అంతా హ్యాపీ, అన్నీ ఉంటది. కానీ వీడు రోజు 5 సార్లు తింటాడు, బ్యాండ్ పడి. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద పీపుల్ హు హావ్ బెనిఫిటెడ్ బై ఫాలోయింగ్ దిస్ ప్రోగ్రామ్. చూడండి ఎలా ప్రాబ్లంలు వస్తాయి. చూడండి ఇప్పుడు ఇది బుద్ధుడు గారు చెప్పింది అనమాట. చెప్పానని మీరు ఫాలో అవన అవసరం, నమ్మని అవసరం లేదు. వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, ఆ బుక్ లో రాసి చెప్పారు, ఆ బెస్ట్ డాక్టర్ చెప్పాడు, ఎవరు చెప్పినా వినండి. మీరు ట్రై చేయండి మీ మీద, నేర్చుకోండి. అలా ఇఫ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్, యూ కెన్ కాల్ ఆన్ మై నంబర్. Sir, good evening, sir. Good evening. Good evening. Tell me. Sir, I'm able to follow I'm able to do No, walking. don't be very vague. I want to tell you out of 10, how many you are following. That's all. 6, sir. I'm having lack of sleep. No, what condition? We'll come to that point. See, remember one thing. మీరంటే కుక్కర్లో పని చేస్తే గ్యాస్కేట్ పెట్టలేదు, విజిల్ పెట్టలేదు, ఏమవుద్ది? మీ కుక్క అవుద్దా? హలో Sir, I'm on, sir. Sir. పాయింట్ ఒక్క నిమిషం, I'll guide you on that. 1 second. What I'm trying to tell you, నిద్ర పట్టట్లేదు, దాన్ని వర్క్ చేయండి. దానికి ఎలా? కెన్ కాల్ ఆన్ మీ. నా నెంబర్ ఉంది కదా, అందరి నా మొబైల్ నెంబర్ ఉంది కదా. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ మై నెంబర్ ఆర్ నాట్? Yes, sir. సో లెట్ us ఇన్వెస్టిగేట్. ఎందుకు నిద్ర పట్టలేదు, స్ట్రెస్ ఏంటో దాన్ని సెపరేట్ గా అర్థం చేద్దాం. ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీబడి కెన్ కాల్ ఆన్ మై మొబైల్ వాట్సాప్ నెంబర్. మీ డౌట్స్ క్లియర్ చేయండి. Sir, ఇంకొకటి సార్ అకోటి సార్ 2 times మార్నింగ్ టిఫిన్ తీసుకున్నాము, మధ్యాహ్నం లంచ్ తీసుకున్నాను. ఆర్ షుడ్ ఐ మేక్ ఇట్ అన్ డిన్నర్? మీ ఫుడ్ మీ ఎవరు డిసైడ్ చేయాలి చెప్పండి? నేనే సార్. దేన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి? ఆకలిని బట్టి, మీ కన్వీనియంట్ బట్టి. సో యూ డిసైడ్. మీరు ట్రై చేయండి. మీరు ఒకసారి బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లా అనుకోమాకండి. ఫస్ట్ మీల్, సెకండ్. ఫస్ట్ మీల్ పొద్దున్న తీసుకున్నారా, వెరీ గుడ్. సెకండ్ మీల్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న దాకా మీరు ఇబ్బంది పడతారు, ఒక నరకం అనుభవిస్తారు. అరే అసలు ఆకలేస్తుంది. మీరు ట్రై చేయండి. మీరు తినే ఫుడ్ అందుకే గ్రూప్ లో పెట్టమంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఎవరు పెట్టరు గ్రూప్ లో, నీకు తప్పింది. I have 80% health score. I comply 10 out of 10, but I still share so that people can. చూడండి, నేనేమి గొప్పగా స్పెషల్ గా ఏం తింటలేదు. మొన్న రోజు 8:30కి ఉప్మా తిన్నా. 2 days ఫాస్టింగ్ ఉండి వాళ్ళు హ్యాపీగా కుక్ రైస్ కూరలు తిన్నాం. ఇట్స్ వెరీ ఈజీ. ఓన్లీ థింగ్ ఇస్ బేసిక్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. చెప్పండి. ఎనీ డౌట్? సంబడి ఎల్స్? తనుజ గారు. సార్ అదే సార్, అంతే సార్. ఆ స్లీప్ ఒక్కటే, మిగతాదంతా ఐఎమ్ ఏబుల్ టు ఫాలో సార్. I tell you, it doesn't work. Just doesn't work. You get some benefit. I'm not saying you will not get it. Enrollment follow అవుతారు, మీకు ఏమైనా బెనిఫిట్ కలిగిందా? వాకింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ ద ఆఫీస్ as well as in the evening also. I'm going from 6:30 to 7:30 in the evening. Good. We'll find out. Tanuja, you speak to me later. Okay, sir. Thank you, sir. Thank you. Health score ఎంత ఉంది? What is your health score? It will be 6, I think, sir. Health score ఎంత? 6, I think. What do you mean by think? What do you mean by think? This vagueness, this casualness, this approximation must be stopped. You should be very clear. My health score is 60%. That means out of 10, you're okay and 6. My wrong habits, I'm 10 out of 10. I'm not doing anything. Or 0. Or 5, I'm doing. You have to come out of it quickly, as early as possible. Similarly, your daily, dinacharya compliance, it has to be 10 out of 10. You do 10 out of, ఇదేం డిఫికల్ట్ ఏం కాదు. చూడండి, మీకు ఏమన్నా డిఫికల్ట్ ఉంది ఇందులో? ఫుడ్ only lack of sleep, sir. Mita I am doing, sir. We'll work out. Tanuja, we'll talk separately on this subject. You call me on that. Okay, sir. Thank you, sir. Yeah, welcome. Anybody else? Hello. Thank you very much for